ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్సీకి ఏం పని? అది కూడా ఎమ్మెల్యే లేని సమయంలో ఆ ఎమ్మెల్సీ ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు పర్యటించారు? ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించడం, అధికారులతో సమీక్ష చేయడం తన పరిధిలో కాని పని అని తెలిసినా సరే ఆ ఎమ్మెల్సీ ఎందుకు ఆ పనులు చేశారు? కూటమి రాజకీయాల్లో ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన పర్యటన వివాదాస్పదంగా మారింది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు లేకుండానే ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై టీడీపీ, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నాగబాబు పర్యటన కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్సీ నాగబాబుకు రాజకీయ అవగాహన లేకనో, అపరిపక్వ రాజకీయం కారణంగానో ఇలా జరిగింది అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్టేనని, ఆయన అంతా తెలిసే శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేశారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు జిల్లా పర్యటనలో అధికారులు సైతం అత్యుత్సాహం చూపారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ తో పాటు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా నేరుగా వెళ్లి నాగబాబును కలిశారు. కేవలం ఒక ఎమ్మెల్సీకి భారీగా పోలీసులతో భద్రత కల్పించడం, జిల్లా కలెక్టర్, ఎస్పీ వెళ్లి రిపోర్ట్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ లేకుండానే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన పట్ల ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. స్థానిక జనసేన నేతలకు ఏమైనా సమస్యలుంటే వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవచ్చునని, ఇలా ఓ ఎమ్మెల్సీ ద్వారా పరిష్కరించుకోవాలని అనుకోవటం సముచితం కాదని ఎమ్మెల్యే శంకర్ మనుషులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. నాగబాబు 2వ రోజు పర్యటనలో మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్ ఈశ్వర్రావు కూడా నియోజకవర్గంలో అందుబాటులో లేరు. ఆ సమయంలో నియోజకవర్గంలోని లావేరు, జి సిగడాం పరిధిలోని పంట కాలువల్ని నాగబాబు పరిశీలించడం, రైతులతో సమావేశం అవటం వంటి కార్యక్రమాలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని మర్చిపోయి జనసేన కీలక నేత నాగబాబు ఇలా వ్యవహరించడం సమంజసం కాదనే విమర్శలు వెల్లువెత్తాయి. రాబోయే ఎన్నికల నాటికి నాగబాబు పోటీ చేయడానికి వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఆయన ఈ 2 నియోజకవర్గాల్లో పర్యటించారని జనసేన నేతల ద్వారా అందుతున్న సమాచారం. అందుకే ఆయన 2 ఎమ్మెల్యేలతో పని లేకుండా నియోజకవర్గాల్లో పర్యటించారని అంటున్నారు. అయితే స్థానిక జనసేన నేతల్ని కూడా పెద్దగా పరిగణలోనికి తీసుకోకుండా ఎమ్మెల్సీ నాగబాబు ఈ పర్యటనలు చేయటం పట్ల సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కు సోదరుడు అయినంత మాత్రాన ఒక ఎమ్మెల్సీ ఇలా చేయటం మంచిది కాదని, ఇది కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.